రవి గారు, కేంద్రం అమరావతిలో మేము ఒక రెసిడెన్షియల్ పూల్ కడతాం అని అనౌన్స్‌మెంట్ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గూడా కావాల్సినంత ప్రచారం గూడా కల్పిస్తూ ఉంది. ఏంటి సార్ అంటే అక్కడ ఆల్రెడీ అమరావతిలో రైతుల సమస్యలు ఇలాంటివన్నీ పెద్దపీట వేయాల్సిన టైంలో ఇప్పుడు ఈ హైప్ ఈ కన్‌ఫ్యూజన్ ఏంటి? అంటే కొంతకాలంగా ఈ అంశం మీద మీడియాలో కానీ, ప్రజల్లో కానీ రకరకాల వాదనలు, కొన్ని ఆందోళనలు కూడా వస్తున్నాయి. నిన్న కాదు మొన్న అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వము జనరల్ పూల్ ఆఫ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ అంటే కేంద్ర ఉద్యోగులందరి కోసం ఒక చోటే వాళ్ళ నివాసాలన్నీ ఉండే విధంగా ఒక పెద్ద భారీ నిర్మాణం చేస్తాము అని దానికోసం కొన్ని వేల ఐ థింక్ 1500 కోట్లు అట్లా కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది చాలా భారీ, దీనివల్ల చాలా మార్పు వస్తుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలు పెడితే అన్నీ ఒక చోట పెడితే మంచిదే కదా. కొద్ది రోజుల కిందట బ్యాంక్ స్ట్రీట్ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసేళ్ళారు. బ్యాంకులని ఇక్కడ ఉంటాయి ఈ పద్ధతిలో ఆమె బ్యాంకుల గురించి ఆమె చేశారు. బ్యాంకులైనా కేంద్ర సంస్థలైనా రావడము మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏమంటే అసలు 12 ఏళ్ళు పట్టింది కదా. మొదటి 2015, 14 నుంచి 18 వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కూడా 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 3 రాజధానులని దాని అంతా కూడా ఆపేశారని అనుకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి పార్టీ కాదు. సో ఇప్పుడు రావడాన్ని మనము స్వాగతించడము మంచిదని చెప్పడంతో పాటు ఈ 12 ఏళ్ళ ఆలస్యం ఎందుకు జరిగింది, రెండవది ఇప్పుడు ఆలస్యం జరగకుండా వేగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. రెండవది వరప్రసాదము, వరాల జల్లు ఇలాంటివన్నీ అసలు ఒక రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానంగా కేంద్ర కార్యాలయాలు ఉండాలి కదా. తమ కార్యాలయాలు తాము పెట్టుకుంటే ఇంతకాలం ఆలస్యమైనందుకు మనకు విచారమే. కానీ ఇప్పుడు అదేదో వరాల రాష్ట్రం మీద అంటే నేను అంటుంది ఆ భాష. నేను ఈ మాట ఈ అంశం ఎందుకు తీసుకున్నానంటే ప్రమోద్, మొన్న మిత్రుడు మాట్లాడుతూ ఇది కడుతున్నారు కాబట్టి ఈ పూల్ అసలు దేశానికే ఇది రెండో రాజధాని ఏమో అనేటట్టుగా అనిపిస్తుందని ఆయన చెప్తున్నారు ఆ చర్చలో. నిజంగా హాస్యాస్పదం కదా. ఇప్పుడు హైదరాబాద్ రెండో రాజధాని అని కొంతకాలం హడావుడి చేశారు, పెట్టాలని కూడా పెట్టారు, అయిపోతుంది, లేదా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది. ఇప్పటికి కొంతమంది రకరకాల కథలు నడుస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏమండి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంట కదా, దేశానికి రెండో రాజధాని అవుతుందంట కదా. ఇవన్నీ ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి నేను ఈ విషయాలు ఎందుకు చేస్తారు, చేయడానికి అక్కడ ప్రొవిజన్ ఉంది. ఇంకా అమరావతి ఇంకా మనం ఏపీ క్యాపిటల్గానే దాన్ని పూర్తి చేసుకోలేదు. ఇప్పుడు దానికి రెండో క్యాపిటల్ అన్న పద్ధతిలో అంటే హైప్ అయినా దానికి ఒక పరిమితి అయితే ఉండాల్సిన ఒక అవసరం ఉంది కదా. విపరీతంగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నారు. నిజంగా నిర్మాణాలు ఎన్ని జరిగాయి, ఎంతమంది భూములు ఇస్తున్నారు. ఓకే, ఎప్పుడు మంత్రివర్గ సమావేశం జరిగినా ఒక 5-6 కేటాయింపులు చేస్తున్నారు. రానివి చాలా ఉన్నాయి, గతంలోవి కూడా పూర్తి కానివి ఉన్నాయి, అదంతా ఉంది. మీరు అన్న రెండో కోణాలు రైతుల సమస్యలు. నిన్న సిఆర్డిఏ సమావేశం జరిగింది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ మధ్య ఆయన ఎక్కువ చూస్తున్నారు, పైగా ఆయన గుంటూరు ఎంపీ కూడా కదా. అలాగే నారాయణ, విజయరామరాజు అనే ఆయన సిఆర్డిఏ కమిషనర్, వీళ్ళంతా పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు రైతుల సమస్యలు వాళ్ళు నిజంగా చర్చించారు. రైతులతో మరొకసారి సమావేశం వేయాలని కూడా నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గంలో అలాంటి చోట ఈ రోడ్లు పోతూ ఉంటే అనేక మంది భూములు ఇవ్వని వాళ్ళ ఇళ్ళు పోతున్నాయి రోడ్లు కనెక్టివిటీ కోసం. సో వాళ్ళకి ఏడాది పాటు అద్దిస్తామని చెప్పి ఒక నిర్ణయం చేశారు. అంటే ఇంతకాలం ఇవి సమస్యలుగా ఉన్నట్టే కదా, ఇప్పుడు చేయడం స్వాగతం. రెండోది ఏడాదిలోనే అవి పూర్తి అవుతాయా, ఎప్పుడు అవుతాయి, అవ్వవు, ఈ సందేహాలన్నీ ఉంటాయి. ఇది కాకుండా రిటర్నబుల్ ప్లాట్స్, భూములు ఇచ్చిన తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ చాలాసార్లు అవి వాళ్లకు ఉపయోగంలోకి రావట్లేదు. ఈ వార్త మొన్న ప్రముఖమైన అనుకూలమైన పత్రికల్లోనే ప్రముఖంగా వచ్చింది. అమరావతి వేగం చాలడం లేదు,
వేగం పెరగాలి, ముఖ్యంగా రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో వేగం పెరగాలని రాస్తున్నారు. ఎందుకంటే ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఏం చేయాలి వాళ్ళు రైతులు? అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే అక్కడ ఇంకా తగినంత అభివృద్ధి జరగలేదు, మేము మీకు అప్పు ఇవ్వలేమని బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. సో అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాటిని ఏం చేసుకోలేకపోతున్నారు. రెండో వైపున ఇంకో కొత్త సమస్య ఏమంటే, మేము పూలింగ్కి ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇది కూడా పెద్ద సమస్య. మూడోది కాలువల తవ్వకము, లేకపోతే ఇంకోటి రకరకాల నిర్మాణాల్లో మా భూముల్లో అనాధికారికంగా చేస్తున్నారని కొంతమంది ఫిర్యాదులు. ఈ ఫిర్యాదులు, విమర్శలు, ఆందోళనలు, అసంతృప్తులు ముఖ్యమంత్రికి చెప్పారు, సిఆర్డి అధికారులకు, నారాయణకు, అందరికీ చెప్పారు. కొన్నిసార్లు పరిష్కారం అన్నారు, కొన్నిసార్లు కాలేదన్నారు. ఆఖరికి ఇలాంటి వాళ్ళంతా కొంతమంది కలిసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ముఖ్యంగా ఉండేవాళ్ళు పెనుమాక, ఇంకొక 60 గ్రామాల, ఎర్రపాలెం, వీళ్ళంతా. ఆయన విని సహజమే కదా, ఆయన ఏం చెప్తారు, మనం వచ్చిన తర్వాత అన్ని పరిష్కారం చేస్తాం, అప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే ఇట్లా చేశారు, ఈ పద్ధతిలో ఆయన ఏదో ఆయన చెప్పారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, మేము రాగానే ఇష్టం లేని రైతులందరికీ భూములు తిరిగి ఇచ్చేస్తాం అనే ఒక మాట ఆయన చెప్పాడు. ఆ మరుసటి రోజు జగన్ను కలిసిన 2 రోజుల తర్వాత, అంటే ఇది ఒక యాంటీ క్లైమాక్స్. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా జేఏసీ, అమరావతి జేఏసీ అభివృద్ధి దీనికోసం చాలా కాలం నడిచింది, అందరం బలపరిచాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఈ సమస్యలు పునరావృతం కావడం. నిన్న కూడా ఉండవల్లి రైతులు నిరసన తెలిపారు. మాకు 80,000 కౌలు వస్తుంది ఏడాదికి, మేము భూములు ఎలా ఇస్తాం, మాకు మినహాయించాలని. ఇవ్వగానే కూడా వాళ్ళకేమి రిటర్న్స్ ఇమీడియట్ కాదు, రావట్లేదు. సో ఇలాంటి రైతులకు సంబంధించిన చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. నిన్న సిఆర్డిఏ సమావేశంలో కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడాలి అని అంటున్నారంటే దాని అర్థం, లేదా అద్దె ఇస్తామని చెప్తున్నారంటే దాని అర్థం అదే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చి రెసిడెన్షియల్ పూల్ ఆఫ్ జనరల్ అకామిడేషన్ పెడుతున్నారు, జనరల్ పూల్ ఆఫ్ రెసిడెన్షియల్ అకామిడేషన్, ఇలాంటి వాటికి సంతోషించడంతో పాటు ఒకటి అవాస్తవంగా వాటిని ఏదో చాలా ఎక్కువగా మనం చెప్పడం. నేను ఇప్పటికే వార్తలు చూస్తున్నా, ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్కి విపరీతమైన ఊపు వచ్చేస్తుందని. రైతులు కూడా అదే ఆశిస్తున్నారు పాపం చాలా రోజుల నుంచి. ఎలాగో పొలాలు అవన్నీ అయిపోయినాయి, కట్టేస్తే మాకు భూములకు రేట్లు వస్తే మేము వెళ్తామని. కాబట్టి ఆ దిశలో ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ జరగాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. క్వాంటమ్ వ్యాలీలు ఎవరో వచ్చారు అయిపోతుంది, దీనికంటే కేంద్రం పనులు కూడా అంత వేగంగా ఏం జరగవు. ఎందుకంటే పోలవరం ఇప్పటికి పూర్తి అవ్వలేదు. మొన్ననే చాలా కీలకమైన మంత్రి గారు ఒకరు మాట్లాడుతూ ఇప్పట్లో అయ్యేటట్టుగా లేదని కొంచెం బాధ వెలిబుచ్చడం గురించి విన్నాను నేను. కాబట్టి తీసుకున్న పోలవరం, అమరావతి ఇలా ఉంటే ఇంకా ఏవేవో చేసేస్తారనుకోవడం కొంచెం కష్టం. విశాఖ ఉక్కు చూడనే చూసాం. రైట్ సార్.